అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ వ్లాగ్స్ ఈ రోజు అయితే ఇంట్లో పిజ్జా ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట సో ఇంతకు ముందు మన ఛానల్లో ఆల్రెడీ రెసిపీ ఉంది అదైతే నేను చికెన్ పిజ్జా పన్నీర్ పిజ్జా రెండు ఒకేసారి ప్రిపేర్ చేశాను ఈ రోజు కూడా సేమ్ అలానే ఒకటి చికెన్ పిజ్జా ప్రిపేర్ చేస్తాను ఒకటైతే పన్నీర్ పిజ్జా అన్నమాట సో ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్తాను నేను ఈ రోజు అయితే మైదాతోనే ప్రిపేర్ చేస్తున్నాను సో మీరు ఇక్కడ కావాలి అనుకున్నట్టయితే గోధుమ పిండి కూడా సేమ్ ఇదే క్వాంటిటీ అయితే వేసుకోవచ్చు అన్నమాట నేను మైదా 2 కప్స్ వేసాను అనుకోండి సేమ్ అదే క్వాంటిటీ మీరు గోధుమ పిండి వేసుకుంటే సరిపోతుంది సో ఏ కెమికల్స్ లేకుండా ఇంట్లో చాలా ఈజీగా చాలా టేస్టీగా పిజ్జా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి సో పదండి రెసిపీలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మా మోక్ష అయితే పిజ్జా ఎంత వేగంగా రెడీ చేస్తే తినేద్దామని వెయిటింగ్ అనమాట మా మోక్షతో పాటు మా చెల్లి అయితే మా చెల్లి మా మోక్ష ఇంకా మా డాడీ మమ్మీ అందరు పడుకున్నారనమాట సో ఇప్పుడు మనకి డ్రైస్ట్తో ప్రిపేర్ చేస్తాం కదా మనం పిజ్జా ఇంట్లోని సో ఇప్పుడు ఈస్ట్ వేసి మనము డౌని ప్రిపేర్ చేసి ఉంచితే ఒక 2 అవర్స్ మినిమం ఉంచినట్టయితే మనకి చాలా స్పాంజీగా వస్తుంది అనమాట పిజ్జా అనేది బాగుంటుంది ఫ్లఫీగా వస్తుంది సో అప్పుడు అంటే మనం ఇప్పుడు మిక్స్ చేయకుండా డైరెక్ట్గా అప్పటికప్పుడు చేసామనుకోండి కొంచెం హార్డ్గా వస్తుంది అనమాట సో అలా కాకుండా సో ఇప్పటికి అంటే కొంచెం ఒక 1 అవర్ 1.5 అవర్ కానీ మినిమం 2 అవర్స్ అయితే మనము నానబెట్టేసుకోవాలన్నమాట సో అప్పుడు మనకి పిజ్జా అనేది చాలా బాగుంటుంది సో మీలో చాలామంది మన ఇంతకుముందు వీడియోస్ చూసి అయితే ట్రై చేశానని చెప్పారు సో సేమ్ రెసిపీ ఇంతకుముందు నేను మైక్రోవేవ్లో ప్రిపేర్ చేశాను కదా ఇప్పుడు మనము ఇంట్లోనే స్టవ్ మీద ఎలా ప్రిపేర్ చేసుకుంటామో చూపిస్తాను మనము డౌ ఎంత ప్రిపేర్ చేస్తున్నామో దానికి డబల్ ఆర్ త్రిబుల్ ఉండే బౌల్ అయితే తీసుకోవాలి ఎందుకంటే మనకి డౌ అనేది బాగా ఉబ్బుతుంది అనమాట డబల్ క్వాంటిటీ అయిపోతుంది సో అందుకని చెప్పి పెద్ద బౌల్ తీసుకోండి నేను ఇక్కడ ఒక 3 to 4 పిజ్జాస్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఇంట్లోకి ఎందుకంటే తమ్ముడలు వచ్చారని చెప్పాను కదా సో వాళ్ళ కోసం అనమాట సో మేము కూడా తింటాము కొంచెం ఇంట్లో ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఎక్కువ డౌ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను 2 కప్స్ వరకు వాటర్ తీసుకున్నానండి నేను తీసుకునే కప్ వచ్చేసి 1/2 కప్ అనమాట సో అందుకని చెప్పి 4 కప్స్ వరకు వేసుకున్నాను 2 కప్స్ వాటర్ తీసుకోవాలి అది కూడా వాటర్ లూక్ వామ్ ఉండాలన్నమాట మరీ హీట్గా ఉండకూడదు మరీ కూల్గా ఉండకూడదు జస్ట్ లైట్ చాలా తక్కువ వేడిలో ఉండాలన్నమాట మన చేయి ములిగితే కాలకూడదు అనమాట అలాగని వేడిగా కూడా ఉండకూడదు వాటర్ హాట్గా ఉన్నట్టయితే ఈస్ట్ అనేది యాక్టివేట్ అవ్వదు అనమాట సో లూక్ వామ్లో ఉన్నట్టయితే మాత్రమే ఈస్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది ఇక్కడ నేను 2 కప్స్ వాటర్కి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఈస్ట్ అయితే తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను షుగర్ తీసుకుంటున్నానండి మీరు షుగర్ డైరెక్ట్గా గ్రాన్యూల్స్ లెక్క కూడా తీసుకోవచ్చు నేను ఇక్కడ ఆల్రెడీ పౌడర్ చేసిన షుగర్ ఉందన్నమాట అది ఇంకెవరు వాడరు ఇంట్లోని సో అందుకని చెప్పి షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను షుగర్ పౌడర్ అయితే నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుంటున్నానండి నేను ఇక్కడ ఎప్పుడు కూడాను ఒక 1.5 కప్ మైదాతో అయితే మనకి 2 పిజ్జాస్ ప్రిపేర్ అవుతాయండి స్మాల్ సైజ్వి సో ఇక్కడ నేను దానికి డబల్ క్వాంటిటీ తీసుకుంటున్నాను అనమాట సో అందుకని చెప్పి క్వాంటిటీస్ అన్నీ కూడా ఎక్స్ట్రా తీసుకుంటున్నాను సో మీరు 2 పిజ్జాస్ కానీ చేసుకోవాలి అనుకున్నట్టయితే 1.5 కప్ మైదా 1 కప్ వాటర్ 1 టేబుల్ స్పూన్ ఈస్ట్ 1.5 టేబుల్ స్పూన్ వరకు షుగర్ తీసుకోండి ఈస్ట్ యాక్టివేట్ అవ్వడానికి లూక్వామ్ వాటర్తో పాటు మనకి షుగర్ కూడా ఇంపార్టెంట్ అండి షుగర్ స్కిప్ అయితే అసలు చేయొద్దు షుగర్ మస్ట్ అనమాట సో మనము దీన్ని మిక్స్ చేసిన తర్వాత 10 మినిట్స్ వరకు సైడ్కి పెట్టేసుకోవాలన్నమాట మూతగా తీసి అయితే ఉంచొద్దు మూత పెట్టేసి సైడ్కి పెట్టేయండి సో ఇలాగా చూస్తున్నారు కదా ఈస్ట్ అయితే ఇలా యాక్టివేట్ అవుతుంది ఫోమ్లా ఫామ్ అవుతుంది అనమాట ఇలా అవ్వకపోతే మాత్రం ఈస్ట్ పనిచేయనట్టు అనమాట మనకి పిజ్జా కానీ పావు కానీ అస్సలు స్పాంజీగా రాదనమాట హార్డ్గా వచ్చేస్తుంది సో ఇలాగా యాక్టివేట్ అవ్వాలన్నమాట స్పాంజీగా అదే ఫోమీగా రావాలి అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ మైదా తీసుకుంటున్నాను ఇక్కడ 1/2 కప్ మాత్రమే ఉందండి అక్కడ విజయనగరంలోని సో అందుకని చెప్పి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇదే కప్తో తీసుకుంటున్నాను ఇక్కడ నేనైతే 3 కప్స్ మైదా తీసుకుంటున్నానండి ఈ మొత్తం అంటే 2 కప్స్ వాటర్కి 3 కప్స్ మైదా అనమాట అదే మీరు హాఫ్ చేసుకోవాలి అనుకున్నట్టయితే 1.5 కప్ మైదాకి 1 కప్ వాటర్ అనమాట ఓకేనా అర్థమైంది కదా ఫస్ట్ నేను 2 కప్స్ మైదా మాత్రమే యాడ్ చేశానండి అంటే 4 హాఫ్ కప్స్ అనమాట అంటే 1/2 కప్తో వేయడము నాకు క్వాంటిటీ అర్థం కాలేదన్నమాట వేసానా వేయలేదో అర్థం కాలేదు సో మిక్స్ చేసిన తర్వాత కొంచెం అంటే వాటర్ ఎక్కువ అయిపోయింది అనమాట సో అప్పుడు అర్థమైంది మళ్ళీ వీడియో ఆఫ్ చేసి చూసుకున్నాను సో కప్స్ ఎంత వేసానని చెప్పి సో అప్పుడు 4 హాఫ్ కప్స్ వేస్తే 2 కప్స్ అవుతుంది కదా సో అప్పుడు నేను మళ్ళీ 1 కప్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను అనమాట సో ఇదనమాట మనము పిజ్జా డవ్ కానీ పావ్ డవ్ కానీ లేదా ఈ బ్రెడ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు కానీ చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో బాగా నీట్ చేయాలన్నమాట బాగా స్ట్రెచ్ చేయాలి బాగా సాగదీయాలి సో మన కౌంటర్ టాప్ మీద డవ్ వేసుకొని చాలా చక్కగా ఎంత టైం వీలైతే ఒక 5 to 10 మినిట్స్ వరకు మనం బాగా నీట్ చేయాలన్నమాట లేదు అంటే మరి అంత ఫ్లఫీగా రాదనమాట చేయకపోతే జస్ట్ నార్మల్గా మిక్స్ చేసి పెట్టేసామనుకోండి సైడ్కి
అది పొంగుతుంది, కాకపోతే ఫ్లఫీగా ఉండదు, మరీ ఇంత ఫ్లఫీగా ఉండదు. నీట్ చేసి చూడండి ఒకసారి, నీట్ చేయకుండా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సో అదనమాట. చాలా తక్కువ క్వాంటిటీస్తోనే మనం ఇదైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను మైదా యాడ్ చేసిన తర్వాత 1 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఈ మొత్తం క్వాంటిటీస్ అంతటికీ కూడాను 1 టీ స్పూన్ అనమాట. డౌ అంతా మిక్స్ చేసిన తర్వాత లాస్ట్లోని బటర్ యాడ్ చేసుకుంటున్నానండి. మీకు కావాలంటే సేమ్ ఇదే టైంలోని ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ క్వాంటిటీకి 2 టేబుల్ స్పూన్స్ వరకు బటర్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్టెడ్ బటర్ అయినా బాగుంటుంది, అన్సాల్టెడ్ బటర్ అయినా పర్వాలేదు, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బటర్ అయినా పర్వాలేదు, నెయ్యి అయినా పర్వాలేదండి. అంటే మనకి ఏ ఫ్లేవర్ నచ్చితే అదనమాట. నాకు అంతగా బటర్ ఫ్లేవర్ నచ్చదు, నెయ్యి ఫ్లేవర్ బాగా నచ్చుతుంది. కాకపోతే కేక్స్లోని బటర్ వేస్తేనే బాగుంటుంది అనమాట టెక్స్చర్ అంతా కూడాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను డౌని బాగా నీట్ చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా, నేను చాలా టైం వరకు ఒక 5 to 10 minutes వరకు బాగా కలిపేసుకున్నాను చేత్తోని. ఇంకా ఈ బౌల్లో కలిపేసుకున్న తర్వాత ఇంకా కౌంటర్ టాప్ మీద వేసుకుని కూడా బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట. సో ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. పిజ్జాకి కానీ, పావుకి కానీ, బ్రెడ్కి కానీ ఇలా మిక్స్ చేసుకుంటే ఏంటంటే మంచిగా లేయర్స్ ఫామ్ అవుతాయి లోపల. దీన్ని బాగా కలిపేసుకున్న తర్వాత ఒక బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని అయితే బౌల్లో పెట్టేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఒక రోల్ లాగా రోల్ చేసుకొని మంచిగా బాల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. అంటే కట్స్ లేకుండా ఈవెన్గా ఉండాలన్నమాట. బాల్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత లాస్ట్లోనే బటర్ అప్లై చేసుకోవాలి. సో బటర్ కాకపోతే మీరు ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే డ్రై అవ్వకుండా ఉంటుందన్నమాట. మనం ఆల్రెడీ క్లింగ్ ర్యాప్తో బాగా ఎయిట్ టైట్గానే ఉంచుతాము. కాకపోతే క్లింగ్ ర్యాప్ కాకుండా నార్మల్గా ప్లేట్తో క్లోజ్ చేసినట్టయితే ఖచ్చితంగా గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు మనము పిజ్జా డో అయితే మిక్సింగ్ కంప్లీట్ అయిపోయిందండి. దీనికి ఇప్పుడు మనం క్లింగ్ ర్యాప్ తోని వ్రాప్ చేసేయాలన్నమాట. ఎయిర్ టైట్ గా వ్రాప్ చేసేయాలి. లేదు అంటే మీ దగ్గర ఎయిర్ టైట్ బాక్స్ ఉందనుకోండి, ఎయిర్ టైట్ బాక్స్ లో పెట్టేసి మూత పెట్టేయండి. చాలా పెద్ద బాక్స్ లోనే పెట్టాలి. లేదు అంటే కింద ఫ్లోర్ లో పెట్టేసైనా ఈ బేస్ మూత పెట్టేసేయచ్చు. లేదు అంటే ఇలాంటి క్లింగ్ ర్యాప్స్ లో పెట్టుకుంటే ఏంటంటే బాగుంటుంది అనమాట. మనకు ఫుల్ గా ఎయిర్ టైట్ అయితే ఫుల్ గా కవర్ అయిపోతుంది అనమాట. సో నేను ఇప్పుడు దీంతోని ఈ మొత్తం ఈ గిన్నెని కవర్ చేసేస్తాను. ఈ బౌల్ వ్రాప్ అన్నమాట. ఒక 1 hour ఖచ్చితంగా 2 hours మనం ఉంచుకుంటే బాగా ఉబ్బుతుంది అనమాట. సో బాగా పొంగుతుంది, అప్పుడు మనం పిజ్జా చేసేసుకోవచ్చు. సో దీన్ని నేను ఇప్పుడు సైడ్కి పెట్టేస్తాను. మా చెల్లి ఫుల్ నిద్ర వచ్చేస్తుందట. పిజ్జా కలిపేసి ఇక్కడికి వచ్చానమాట. మమ్మీ డాడీ అందరు పడుకున్నారు, నేను కూడా పడుకుని పోతాను. 15 minutes పడుకుంటాను. పడుకున్న తర్వాత పిజ్జి పడుకుందా అనుకున్నాను కానీ అస్సలు నిద్ర రాలేదండి. ఆ స్పాంజ్ని చూసుకుంటూనే ఉన్నాను అనమాట, అంటే డౌని. సో పొంగిందా లేదా ఇలా అలా అని చెప్పి. ఇంకా మా తమ్ముడాలు ఉన్నారు కదా, సో వాళ్ళు కూడా ఫస్ట్ టైం చూడడం అనమాట పిజ్జా ప్రిపరేషన్ అంతా కూడా ఇంట్లో అది కూడా. సో పిజ్జాని ఇప్పటి వరకు బయట కూడా తినలేదంట అంతగా. సో అందుకని చెప్పి వాళ్ళు చూస్తున్నారు పక్క నుండి. సో చూస్తున్నారు కదా డౌ అయితే ఎంత బాగా ఫ్లఫీగా ఉబ్బిందో. సో ఇలా అవ్వాలన్నమాట. సో డబల్ క్వాంటిటీలో అయిపోతుంది. సో మా డాడీ చూసి ఎన్ని పిజ్జాలు ప్రిపేర్ చేసేస్తావమ్మా అని అన్నారు. సో కాకపోతే నేను ప్రిపేర్ చేస్తున్నప్పుడు పక్కనే ఉన్నారనమాట. సో చూస్తున్నారు కదా. సో చెయ్యి ఇలా అన్న తర్వాత మళ్ళీ డౌ ఈ పొజిషన్లోకి వచ్చేసేటప్పటికి అంతేనా, చాలా తక్కువ అయింది, ఎన్ని అవుతాయి పిజ్జాలు అని అన్నారనమాట. సో మా డాడీకి డ్యూటీ వేసేసారు. ఇంట్లో పిజ్జా ప్రిపేర్ చేశాను, కాకపోతే మా డాడీ డ్యూటీకి అయితే వెళ్ళిపోయారనమాట. నైట్ డ్యూటీ వేశారు. సో కాకపోతే ఇదొక చిన్న పీస్ అదొక చిన్న పీస్ చెల్లి తీసుకొని వెళ్ళి అయితే ఇచ్చిందనమాట స్కూటీ మీద. డాడీ తినేసి ఇంకా వేడి తిన్నారు కదా, చాలా టేస్టీగా ఉందని చెప్పారనమాట. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే నేను ఆల్రెడీ టిన్ అయితే ప్రీహీట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. మనం ఏ గిన్నె అయితే పెడతామో, నేనైతే ఇక్కడ మనం అన్నం తినే ప్లేట్లో అయితే చేసుకుంటున్నాను. మనం ఎందులోనైనా చేసుకోవచ్చండి, కాకపోతే పర్ఫెక్ట్గా చేసుకోవాలన్నమాట. నీట్గా డిమోల్డ్ అవ్వడానికి ఇక్కడ చూస్తున్నారు కదా, కిందనైతే బటర్ అప్లై చేసుకున్నాను నేను. మీరు ఇదే ప్లేస్లో ఆయిల్ అయినా నెయ్యి అయినా ఏదైనా పెట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ డౌ ప్రిపేర్ చేసుకున్నాను కదా, దాన్ని మనము 4 పిజ్జాస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను పెద్ద పిజ్జా అయితే ఒకటి ప్రిపేర్ చేస్తున్నాను, లార్జ్ సైజ్ అనమాట ఇది. దానికోసం నేను కొంచెం డౌ తీసుకున్నాను కదా, దాన్ని అయితే మనం ఇలాగ 4 ఫింగర్స్తోని బాగా అడుస్తూ ప్లేట్ అంతటిని కూడా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఈ పిజ్జా అయితే నేను ప్రిపేర్ చేశాను. మిగతా 2 పిజ్జాస్ కూడాను మా చెల్లి చేత చేయించాను అనమాట. ఎందుకంటే ఎప్పటికైనా నా వీడియోస్ చూసుకొనైనా తర్వాత ఎప్పటికైనా చేస్తుంది కదా ఇంటి దగ్గర. సో అందుకని చెప్పనమాట. సో ఎప్పుడు ఇవే తినండి, నేను చూపించినవే చేసుకొని తినండి అని కాదు, కాకపోతే ఎప్పుడో ఒకసారి తినాలనిపిస్తుంది కదా, ఆ టైంలోనే మనం ఇంట్లో చేసుకొని తింటే బెటర్ అనమాట. వీల్కాన్ టైంలోని ఇంకా బయటికి వెళ్ళే టైంలోనంటే బయట తింటాం ఎలాగో. సో టైం ఉన్నప్పుడు మాత్రం ఇంట్లో చేసుకుంటే బెటర్ అనమాట. సో ఇక్కడ నేను ఒక స్టెప్ అయితే మర్చిపోయాను, ఇప్పుడు చెప్తాను చూడండి. సో మొత్తం డౌ అంతటిని కూడాను ప్లేట్ నిండా స్ప్రెడ్ చేసుకున్నాను కదా ఫింగర్స్తోనే. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ పిజ్జా పాస్తా సాస్ అయితే తీసుకున్నాను. సో సాస్ వేసే ముందు నాకు మళ్ళీ గుర్తొచ్చిందనమాట, ఇలాగా
చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకోవాలి పిజ్జాకి, లేదంటే మొత్తం ఫ్లఫీగా కేక్లా పొంగిపోతుంది అనమాట. సో అలా ఇలా హోల్స్ పెట్టుకుంటే మొత్తం పైన వేసే చీజ్ అంతా కూడా బాగా మెల్ట్ అవుతుంది, హోల్స్లో నుంచి హీట్ గట్రా బాగా వెళ్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఈ సాస్ ఎంత వేసుకోవాలి అదంతా ఏం లేదండి, మనకు నచ్చినంత వేసుకోవచ్చు, కాకపోతే మరీ ఎక్కువ వేసుకోకుండా చూసుకోవాలి. ఇక్కడ నేను పిజ్జా పాస్తా సాస్ కూడా వేసుకున్నాను, దీంతోపాటు మనం సెజ్వాన్ సాస్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ పిజ్జాకి వేసాను అనమాట అవి. సో ఇక్కడ నేను వేసిన తర్వాత మొత్తం అంతటిని కూడా స్పూన్తో స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా దాన్ని పక్కన పెట్టేసి ఫిల్లింగ్ మనం ఏం వేసుకుంటామో అది ఒకసారి మిక్స్ చేసుకున్నానండి. ఫస్ట్ అయితే నేను పన్నీర్ చాలా చిన్న పీసెస్ తీసుకున్నాను, చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. సో బయట అయితే మనకి చాలా తక్కువ అండి, ఒక పిజ్జా ఆర్డర్ ఇచ్చుకుంటే ఒక 5 to 6 పీసెస్ కూడా ఉంటాయి. మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి మనకు కావాల్సినవి వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, పన్నీర్ తీసుకున్నాను, క్యాప్సికమ్, ఆనియన్స్ తీసుకున్నాను. ఇక్కడ పిజ్జా అంటే మనం ఖచ్చితంగా బయట అమ్మేలాగే ఉండాలి, అక్కడ వేసే ఇంగ్రీడియంట్సే ఖచ్చితంగా వెయ్యాలని ఉండదు. బయట ఆలివ్స్ వేస్తారు, కాకపోతే ఇక్కడ మేము ఉండే ఏరియాలో ఆలివ్స్ ఉండవు అనమాట. సో నాకు ఇంట్లో ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవే వేసుకున్నాను నేను. సో ఆ మిక్చర్లోని ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా, చాట్ మసాలా వేసుకున్నాను, ఆమ్చూర్ పౌడర్ వేసుకున్నాను, డ్రై మ్యాంగో పౌడర్, అండ్ నెక్స్ట్ ఆరిగానో కొంచెం వేసుకొని మిక్స్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, మోజరెల్లా చీజ్ అయితే తీసుకున్నాను నేను, ఇది ఎస్మార్ట్లో తీసుకున్నాను. సో దాన్ని అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటున్నానండి, చీజ్ కొంచెం ఎక్కువ ఉంటే టేస్టీగా ఉంటుంది, నాకు నచ్చుతుంది అనమాట. సో నెక్స్ట్ ఫస్ట్ మనము సాస్ వేసుకున్నాం కదా, తర్వాత నేను చీజ్ వేసుకుంటాను, 2 times వేసుకుంటానండి చీజ్. ఒకవేళ చీజ్ లేదనుకోండి ఫస్ట్ ఈ టాపింగ్స్ అన్నీ వేసుకున్న తర్వాత చీజ్ వేసుకుంటాను లాస్ట్లోని. చీజ్ ఎక్కువ ఉన్నట్టయితే మాత్రం ఇలా 2 times వేసుకుంటాను అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ మిక్స్ చేసుకున్న పన్నీరు, ఆనియన్స్, క్యాప్సికమ్ అన్నీ కూడా వేసేసుకున్నాను. మీకు కావాలంటే టమాటోస్ కూడా వేసుకోవచ్చండి. టాపింగ్స్ అన్నీ వేసుకున్న తర్వాత నేను కొంచెం చీజ్ అయితే జల్లేసుకున్నానండి. లాస్ట్లో కొంచెం ఆరిగానో ఇంకా చిల్లీ ఫ్లేక్స్ కూడా జల్లుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను మిక్స్ చేసుకున్నదంతా కూడాను ఈ టిన్లో ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్నాం కదా, టిన్లో పెట్టేసుకొని 25 minutes అయితే టైం పడుతుంది అనమాట మనకి స్టవ్ మీద. ఓవెన్లో అనుకోండి, మైక్రోవేవ్లో కానీ ఓటీజీలో కానీ. ఓటీజీలో అయితే మనకి 15 minutes 15 to 20 minutesలో అయితే అయిపోతుంది ఓటీజీలో అయితే. మైక్రోవేవ్లో అయితే కొన్ని మైక్రోవేవ్స్ ఒక్కొక్కలా ఉంటాయి అనమాట ఆప్షన్స్. సో ఆ కన్వెన్షన్ మోడ్ని బట్టి టైమింగ్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. స్టవ్ మీద అయితే మాత్రం 25 to 30 minutes వరకు పడుతుంది అనమాట. అది కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, కేక్లా కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా అయిపోతుంది అనమాట. పన్నీర్ పిజ్జా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు నేను చికెన్ పిజ్జా కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఓన్లీ బ్రెస్ట్ పీసులు మాత్రమే తెమ్మని చెప్పాను అనమాట డాడీకి, లివర్ కూడా తీసుకొని వచ్చారు. పిజ్జాలో బోన్స్ ఉంటే చికెన్ యూస్ చేస్తే బాగోదండి, ఎందుకంటే మనం డైరెక్ట్గా తినేస్తాం కదా, అప్పుడు మన నోటికి తగులుతూ ఉంటాయి అనమాట. నేను ఇక్కడ చికెన్ని ఆల్రెడీ మార్నింగ్ మ్యారినేట్ చేశానండి. సాల్ట్, కారం, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, అల్లం తెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసేసి పొద్దున్న మ్యారినేట్ చేశాను కదా. ఇప్పుడు నేను ఫ్రై చేసే ముందు అయితే ఒక 2 tablespoon మైదా యాడ్ చేసుకున్నాను, 1 tablespoon వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని ఒకసారి పైన కోటింగ్లా వేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేశాను అనమాట. ఇందాక మనము పన్నీర్ వేసుకున్నాం కదా పిజ్జా మీద, సేమ్ పన్నీర్ ప్లేస్లోని చికెన్ కూడా వేసుకుంటాం అనమాట. సో అప్పుడు చికెన్ పిజ్జా కంప్లీట్ అయిపోతుంది. సో చికెన్ పిజ్జాలో ఏంటంటే మనము ఆనియన్స్, క్యాప్సికమ్, టమాటో ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. మీరు ఎక్కువగా అవి తిన్ను అనేసి అంటే ఓన్లీ చికెన్ ఇంకా ఆనియన్స్ యాడ్ చేసుకుంటే బాగుంటాయి అనమాట. చాలా మంచిగా బేక్ అయ్యాయండి. పెద్ద పిజ్జా అయితే 25 minutes అలా పట్టింది అనమాట, 30 minutes దగ్గర పట్టింది. సో ఈ చిన్న పిజ్జా, స్మాల్ సైజ్ పిజ్జా ఉంది కదా, సో అదైతే మనకి 20 minutes టైం పట్టింది. ఫైనల్లీ పిజ్జా అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మేము టేస్ట్ చేసి చెప్తాము. పన్నీర్ పిజ్జా ఇంకా చికెన్ పిజ్జా సపరేట్గా చేసాం కదా, సో చాలా బాగా బేక్ అయ్యాయండి, చూస్తున్నారు కదా. సో ఓవెన్లో ఎలా అయితే బేక్ అవుతాయి అలానే బేక్ అయ్యాయి. సో ఇదనమాట. సో ఫుల్గా ఆరిగానో స్ప్రింకిల్ చేసుకొని అయితే తినేస్తాను. ఇప్పుడు కట్ చేసేద్దాం. పిజ్జా కట్టర్ కూడా లేదు, నార్మల్ చాకే ఉందన్నమాట. సో ఇదైతే అది తీగలవా, ఇంట్లోని పిజ్జా కట్టర్ లేదండి. సో నేను ఇంకొక పిజ్జా బేక్ అవుతుంది స్టవ్ మీద, కాకపోతే డాడీ డ్యూటీకి వెళ్ళారని చెప్పాను కదా. సో వేడివేడి ఇచ్చేస్తే ఆ తర్వాత మేము అందరం కూర్చొని తినచ్చు అని చెప్పి అయితే డాడీకి బాక్స్లో పెట్టేస్తున్నాం అనమాట. సో ఇదొక పీస్, అదొక పీస్. పెద్దగా డాడీ మమ్మీ ఎక్కువగా తినరండి పిజ్జా ఇలాంటివి. సో ఇప్పుడు ఈ జనరేషన్ మనకైతే అలవాటు అయ్యింది కదా పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ కూడాను. అంటే అదే నేను కొంచెం చిన్న పీసే కట్ చేశాను, ఇంకా అది కూడా పెద్ద అయిపోతుంది అని అంటుంది అనమాట మా చెల్లి. డాడీ పెద్దగా తినరు, చీజ్ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పి అయితే చెప్పింది. అండ్ పన్నీర్ పిజ్జా, చికెన్ పిజ్జా రెండు ఉన్నాయి కదా, ఇదొక పీస్ అదొక పీస్ అయితే కట్టేసి పంపించాను అనమాట. చెల్లి ఇంకా తమ్ముడు ఇద్దరు వెళ్ళి ఇచ్చేసారు. సో
సో తర్వాత మేమందరం కలిసి కూర్చొని తిన్నామండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇంకొకటండి, పిజ్జా వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా బాగుంటుంది. కొంచెం చల్లగా అయినా కూడా అస్సలు టేస్ట్ అనేది మనకు అసలు తెలియదు అనమాట. ఒకవేళ చల్లగా అయిపోతే మళ్ళీ హీట్ చేసుకొని తినండి, బాగుంటుంది.